ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రము, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ చిలక వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిష్, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. వృశ్చిక రాశి వాళ్ళకి బాలాజీ దేవుడు, మహాలక్ష్మి. వృశ్చిక రాశి వాళ్ళకి నాకు తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది, నేను చేయలేనా, ఏదైనా నేను చేయగలలేనా అని మీరు ముందల కాళ్ళు తొందరగా వేస్తారు, కొంచెం ఉరుకులాడతారు, భయపడరు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకో కానీ కోపం ముక్కు మీదనే కోపం వచ్చిందనుకోండి, దబ ఎట్లంటే ఎట్లా మాట్లాడతారు. ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ ఎవడైనా కానీ ఎట్లంటే ఎట్లా మాట్లాడతారు. చూడండి, అన్ని రోజులు అలాగే ఉండయి. కొన్ని రోజులు ఇట్లా ఉంటుంది, కొన్ని రోజులు అట్లా ఉంటుంది. ఇంటి లోపల కోపం వచ్చింది అనుకోండి, భార్య మీద అరిసింది అనుకొని, పిల్లల మీద అరిచారు అనుకోండి, తల్లిదండ్రుల మీద మీరు అరిచి బయటికి వెళ్తే మనసు శాంతం ఉంటుందా? అస్సలు ఉండదు. బయటికి వెళ్ళి ఏదో అక్కడికి వెళ్ళి జాబులైనా కానీ, బిజినెస్లైనా కానీ, చేతికింద ఎవరైనా ఉంటే ఇక్కడ కోపం ఇంట్లోకి వెళ్ళి కోపంతో వెళ్ళిన తర్వాత బయట పోయిన తర్వాత ఊకుంటారో అక్కడ కూడా కోపమే ఉంటుంది. ఏమన్నా తినేయాలనుకున్నా కానీ తినబుద్ధి కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చేతి కింద ఉన్న వాళ్ళ మీద గుడిక కోపం చేస్తే వాళ్ళు ఊకుంటారా? ఇంట్లో అంటే ఊకుంటారు. వాళ్ళు నీ పని వద్దు, ఏమొద్దయ్యా నాకు ఏమొద్దామని బయటికి వెళ్ళిపోతారు. అక్కడ కోపం పడి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కోపం తగ్గుతుందా? తగ్గదు. ఇంట్లో వచ్చి ఆడి ఇది మాట్లాడితే ఇంట్లో ఉన్న వాళ్ళు భార్య బిడ్డలు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు. ఏమ్రా ఈ అమ్మాయి ఎంత బాగుండే, ఈ అబ్బాయి ఎంత బాగుండే, ఏమి వీళ్ళకి ఇట్లెట్లా కోపం వస్తుంది, కోపం పడి అరవడేంటిది పోవడమేంటిది అని వాళ్ళు చాలా బాధపడతారు. చూసారా, ఇంట్లో బాధపడ్డ తర్వాత ఆ రోజు మీరు ఎంత అమృతం తిన్నా ఇష్టమే ఉంటుంది. ఇంటి లోపల ఎంత మాట్లాడినా నీదెంత, నాదెంత, నీదెంత, చూడు ఓపిక భార్య ఎంతవరకు అంతవరకు ఉంటుంది. వాళ్ళకు కోపం వచ్చాయనుకోండి, భార్యనే భర్త మీద అరుస్తే, భర్త భార్య మీద అరుస్తే ఇక పెద్ద కొట్లాడం, ఇంటి గుట్టు బయటికి పడినట్టు అయిపోతుంది. నలుగురు వచ్చి నీదెంతరా, నాదెంతరా, ఏం మాట్లాడుకుంటున్నారో అని అనవసరంగా మాటలు వాళ్ళు మాట్లాడతారు. మీ మనసు బాధపడుతుంది. అలా చేయకండి. భగవంతుని మీద భారం పెట్టండి, ఆ దేవుని మీద భారం పెట్టండి. మీకు అంతా మంచి జరుగుతుంది, మీకు జయం జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, మీకు లాభం జరుగుతుంది. అంతే తప్ప మీకు ఏదో ఇంట్లో ఉంది కదా అని భార్య బిడ్డల మీద ఆరవడం, ఆ కోపం వదిలిపెడితే అన్నిటికీ బాగుంటుంది. కోపం శత్రుతనం. ఇంట్లో కోపం పడి ఆ కోపం మీ మీదనే వచ్చిందనుకోండి, అది మీ ప్రాణం కూడా పోవచ్చు. అందరికీ బర్బాద్ చేసింది కోపం అస్సలు ఉండవద్దు. అస్సలు ఒక మాట, కోపము తెలివి ఉన్నవానికి కోపం ఉండదు, తెలివి లేని వాని దగ్గరే కోపం ఉంటుంది. వానికి తెలివి లేకుండా కదా ఏదైనా మాట చెప్తే ఆ మాటకు సమాధానం చెప్పకుండా వానికి కోపం వస్తుంది. తెలివితో నడుస్తున్న వాళ్ళకి ఎంత మాట్లాడినా కానీ వారు ఎదురుగా 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు. అది తెలివి ఉన్నవాళ్ళు. కానీ కోపం తెచ్చుకోవద్దు. కోపం తెచ్చుకొని మీరు పాడు కావద్దు, ఎదుటి ఉన్న వాళ్ళు కూడా పాడు చేయవద్దు. అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి ఏముందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడుస్తారు, బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఇంటి లోపల లాభం లుక్సాన్ అంతే ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంటి లోపల చేసే పనులు జరుగుతలేవు. ఏడ ఉన్న పని ఆన్నే ఆగుతుంది, ఏడ ఉన్నది ఆన్నే ఉంది. ఈ రాశి వాళ్ళకు, వృశ్చిక రాశి వాళ్ళకి ఏమో కానీ అమ్మాయి మొహములా పడడం, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, ఇంట్లో ఉన్నదంతా తీసుకుపోయి ఒకటి మొత్తం ఇవ్వడం, ఖర్చు చేయడం, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడడం. చూడండి, అబ్బాయి అనేది కాదు, అబ్బాయి గుడిక ఉండొచ్చు, మళ్ళీ అమ్మాయి గుడిక అబ్బాయి మొహములా పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, అలాంటి దాంట్లో వెళ్ళకండి, మంచిది కాదు. చూడండి, కొన్ని రోజులు నడిచిన తర్వాత బజార్లో పడిందనుకోండి, ఎవరో దృష్టి పడిందనుకోండి, అది పెద్ద ఏకుకుపోయి మేకవుతుంది. నీదెంతరా, నీదట్లా, నాదిట్లా, ఊక పెద్ద కొట్లాడం. చూడండి, అన్నిటికీ మీకు అక్కడ ఏం తప్పు జరిగిందో మీకు తెలియదు కానీ, అది తప్పు చేసేది ఏమీ లేదు కానీ, తప్పు చేయకుండానే నలుగుట్ల జిక్కి పెద్ద కొట్లాడ. ఏమ్రా ఈ అబ్బాయి మీద మొహం ఉందంట, ఈ అబ్బాయి ఇష్టమే అమ్మాయి మీద ఉందంట అని పెద్ద బదలం చేసుకోండి. అలా దాంట్లో వెళ్ళకండి, అది కరెక్ట్ కాదు. 7 కొండల మెట్లు
లెక్కితే చాలా బాగుంటుంది. మీ ఇంటికి జర కష్టం నష్టం చాలా చెడ్డగా నడుస్తుంది. బరకతరకత లేకుండా అయిపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తలేదు, లాభం లేదు, వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, కానీ ఇంట్లో అంత బరకత లేదు, కష్టం చాలా పెద్దగా అయిపోతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇప్పుడు మీరు చేయిపెట్టిన పనికి మీకు మంచి కలిసి వస్తున్నారు అనుకుంటున్నారు, కానీ తప్పనిసరి కలిసి వస్తుంది. మీరు వ్యవసాయం చేసినా, మీరు ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా మంచి కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఈ జాబ్ వదిలిపెట్టి ఏదే జాబ్ చేయాలనుకున్నా, లేకపోతే బిజినెస్ అన్నా చేయాలనుకున్నా, లేకపోతే ఏ వ్యాపారం చేయాలనుకున్నా కానీ ఈసారి మీకు మంచిగా కలిసి వస్తుంది. ఆ దేవధ్యానంలో ఉండండి, ఆ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని రండి, మీకు మంచి జరుగుతుంది, అంతా జయమే జరుగుతుంది. ఇంతవరకు పడ్డ బాధ కష్టం నష్టం మస్తు పడ్డారు, ఇప్పుడు అట్లా కష్టం ఇష్టం ఏముండదండి. ముందల చాలా బాగుంటుంది, మీ లైఫ్ అంతా బాగుంటుంది. కానీ ఇంటి మీద ఉన్న దరిద్రమే చాలా చెడ్డగా ఉంది. దృష్టి ఎట్లా ఉందంటే చాలా చెడ్డగా ఉంది దృష్టి. ఆ దృష్టి వలన ఏమైపోతుందంటే మాత్రం మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఆ దృష్టి పోతే మీకు జయం జరుగుతుంది, మీకు మంచి లాభం జరుగుతుంది. సారీగా బలిస్తాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి, బేస్ గవ్వలు పడ్డాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలము 2, అవమానం 6. అంటే మీకు గురుబలం చాలా గొప్పగా ఉంది, శని బలం మీకు చాలా తక్కువగా ఉంది. ఈసారి మాత్రం మీరు ఏ పని చేసినా కానీ మీకు మంచి కలిసి వస్తుంది. రాజా బతికే టైం ముందల ఉన్నది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసిస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.